హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట్లు చెప్తాను. నన్ను లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మాది ఏం కూర అనుకున్నారా? ఈరోజు కూడా సండే. నేను ఆ రోజు చేసినప్పుడు వీడియో సండే, ఈరోజు చేసేటప్పుడు కూడా సండే. కానీ ఈరోజు కూడా ఏం కూర ఏం చేసుకోలేదు. చికెన్ మటన్ ఏం తెచ్చుకోలేదు. అంటే కొంచెం డైటింగ్ చేస్తున్నాను అనమాట. అంటే డైటింగ్ అంటే ఏదో పెద్ద ఏమా అంటే నేరే ఒక్కసారి దగ్గలేనులే కానీ నా దగ్గర డైటింగ్ చేస్తున్నాను అట్లా. చూస్తున్నారు కదా, ఈరోజు మాది ఏంటంటే చారు. అంటే చింతపులుసు ఉంటుంది కదా, అది ఉల్లిగడ్డలతో చేసుకున్న చారు అనమాట. చూపిస్తా చూడండి, మీకు చూపిస్తున్నా. కనిపిస్తుందా? కనిపించదు, కొంచెం కనిపిస్తుందిలే కానీ బాగుంది చారు. బాగుంది చింతపులుసు, మంచిగా ఉల్లిగడ్డలు తగులుతుంటే సూపర్ ఉంది. తింటుంటే తినాలనిపిస్తుంది. చారు అయితే ఏది లేకునే లేదు, చారు ఒకటి ఉంటే చాలు మనకి. అందరూ చికెన్ మటన్లా కలుపుకుని తింటారు కదా, చారు సింగిల్గా తినాల్సి వస్తుంది. కానీ ఇట్లా తిన్నా బాగుంటుంది. నాకు చికెన్ మటన్ తిన్నా కానీ దాంట్లో గ్రేవీ ఉంటుంది చూసినావా, రసం, అవి ఎక్కువ తింటా. కానీ ముక్కలు తిన, నాకు అసలు ఇష్టం ఉండదు. ముక్కల మీద ఇంట్రెస్ట్ ఉండదు. చారు కలుపుకొని ఎక్కువ తింటా. మేము చికెన్ మటన్ ఏది చేసుకున్నా కానీ చింతపులుసు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. చింతపులుసు ఉంటేనే ఒక ముద్ద ఎక్కువ ఉంటుంది కదా. చింతపులుసు అంటేనే చాలా ఇష్టం. ఎందుకో అట్లా అలవాటు అయిపోయింది. మేము ముక్కల కంటే చారు ఎక్కువ తింటా. కూరలో అయినా కూర చారు ఎక్కువ తింటా. ఈ చింతపులుసు పోసుకున్నా చింతపులుసు ఎక్కువ తింటా. కానీ బాగుంటుంది దబ్బా చింతపులుసు, చాలా బాగుంటుంది. చింతపండుతో చేసిన రసం మస్తు ఉంటుంది అసలు. దీన్ని చింతపండు రసం అని కూడా అంటారు, చింతపులుసు అని అంటారు తెలంగాణ భాషలో. మీదేం కూరలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కానీ. కానీ మన చూడొచ్చు కదా మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి. మనం మంచి 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 వీడియోలు పెట్టాలనుకుంటా, పెట్టాలని మీకు అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మంచి వీడియోలు పెడతా. ఓకేనా? కానీ కొంచెం ఫాలో చేయండి. అబ్బా ఎందుకు అట్లా చేస్తారు? మీ ఆశలు ఏమైనా అడగలే కదా, కొంచెం ఫాలో చేయండి, సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. ఓకేనా? మోని పియాస్ చిట్కాలు మీకోసం మరీ వీడియో చేస్తున్నా.